సరే రైట్ ఇక మిడ్ డే న్యూస్ లో డీటెయిల్స్ లోనికి వెళ్దాం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ వ్యవహారం మరోసారి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కస్టడీ ముగిసిపోయిన అనంతరం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరైన ఉదయ్ కృష్ణారెడ్డి సిపి సజ్జనార్తో పాటు తనను విచారించిన పోలీసుల అందరిపై సంచలనమైన ఆరోపణలు చేశారు. తన కుటుంబ సభ్యులను ఏకంగా ఎన్కౌంటర్ చేస్తామని సిపి సజ్జనార్ బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కస్టడీలో తనపై అనుచితంగా ప్రవర్తించారని, బూతులు తిట్టారని, టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి కొట్టి టార్చర్ చేశారు అంటూ మ్యాజిస్ట్రేట్కు ఆయన ఫిర్యాదులు చేశారు. సీసీటీవీ కెమెరాలు లేని చోట తనను విచారించారని ఆరోపించిన ఉదయ్ కృష్ణారెడ్డి 13 మంది తెలుగు ట్రైనీ ఐపీఎస్ల జీవితాలను నాశనం చేస్తామని బెదిరించినట్లుగా తెలియజేశారు. తన అడ్వకేట్లను కూడా చంపేస్తామని బెదిరించారని మ్యాజిస్ట్రేట్ ముందు ఉదయ్ కృష్ణారెడ్డి బోరున విలపించారు. సీసీటీవీలు లేని చోట విచారణ ఎలా చేస్తారు అంటూ అతాపూర్ ఇన్స్పెక్టర్ను మ్యాజిస్ట్రేట్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. 2 రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. అయితే ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే ఉప్పర్పల్లి కోర్టు 2 రోజుల పాటు ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీకి అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకుని 2 రోజుల పాటు విచారించారు. అయితే ఈ విచారణలోని హైదరాబాద్ కమిషనర్ సిపి సజ్జనార్ కూడా ఏదైతే ఇందులో పాల్గొన్నారో, అయితే మొదటి రోజు విచారణ చేశారు. అయితే 2వ రోజు అత్తాపూర్ పిఎస్లో కూడా విచారణ చేసిన సమయంలో కూడా అత్తాపూర్ పిఎస్లోని ఉదయ్ కృష్ణారెడ్డిని ఏదైతే టార్చర్ చేశారంటూ కూడా నిన్న ఉప్పర్పల్లి కోర్టుకు తీసుకెళ్లిన సమయంలోని జడ్జి ఎదుట ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. అయితే తనను ఎవరైతే పోలీసులు విచారించారో వాళ్ళందరూ కూడా తనను అసభ్యంగా మాట్లాడుతూ అలాగే టార్చర్ చేశారంటూ కూడా ఇటు మెజిస్ట్రేట్ అయితే చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క రిటైర్డ్ అయిన ఏసీపీ పూర్ణచంద్రరావు కూడా ఇటు విచారణలో పాల్గొనడం కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రిటైర్డ్ అయిన అధికారి విచారణలో ఎలా పాల్గొన్నారంటూ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి తరపున అడ్వకేట్ కూడా ప్రశ్న అయితే వేయడం జరిగింది. అయితే ముందుగా టాస్క్ ఫోర్స్ అంటే ముందు రోజు ఏదైతే విచారణ చేసిన సమయంలోని టాస్క్ ఫోర్స్ ఆఫీసులోని ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించారో ఆ సమయంలో సజ్జనర్ తనపై అనుచితంగా వ్యాఖ్యలు చేశారని, అలాగే తన కుటుంబ సభ్యులను ఎన్కౌంటర్ చేశానంటూ కూడా తను చెప్పారంటూ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. అలాగే అదే టాస్క్ ఫోర్స్ ఆఫీసులోని ఉదయ్ కృష్ణారెడ్డిపై ఏదైతే లాఠీతో కొట్టడం జరిగిందంటూ కూడా ఆయనైతే ముఖ్యంగా పోలీసులకైతే ఏదైతే మేజిస్ట్రేట్ ముందైతే చెప్పడం జరిగింది. అయితే మరొక పక్క సీసీటీవీ ఫుటేజ్ లేని చోట ఏదైతే విచారణ జరిపారంటూ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి తరపున అడ్వకేట్ ఏదైతే మేజిస్ట్రేట్కి అయితే చెప్పడం జరిగింది. అయితే నిన్న ఈవినింగ్ ఏదైతే ఉప్పర్పల్లి కోర్టుకు తీసుకెళ్లిన తర్వాత ఏదైతే వాదనలు వినిపించిన సమయంలోని ఇటు పోలీసులందరినీ కూడా మెజిస్ట్రేట్ బయటకు పంపించి ఉదయ్ కృష్ణారెడ్డి వాదన మొత్తం కూడా వినడం జరిగింది. అయితే తనను అలాగే మరొక 13 మంది ట్రైనీ ఐపీఎస్లు అంటే తెలుగు ట్రైనీ ఐపీఎస్ల జీవితాలన్నీ కూడా సిపి సజ్జనార్ ఏదైతే నాశనం చేస్తా అన్నారంటూ కూడా ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డి మెజిస్ట్రేట్కి అయితే తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరికీ కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలంటూ కూడా ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి మెజిస్ట్రేట్ని అయితే కోరారు. ఈ నేపథ్యంలోనే అట్టాపూర్ పోలీసులకి ఇన్స్పెక్టర్ కూడా ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే సీసీటీవీ లేని చోట ఏ విధంగా విచారణ చేశారు, అలాగే తనను ఏ విధంగా టార్చర్ చేశారో దానికి సంబంధించి 2 రోజుల్లోని వివరణ ఇవ్వాలంటూ కూడా షోకాజ్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు కమిషనర్ విసి సజ్జనార్ కూడా నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఉదయ్ కృష్ణారెడ్డి కేసులు అంటే ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఉదయ్ కృష్ణారెడ్డి తనను వేధించాడంటూ కూడా అత్తాపూర్ పిఎస్లో మొదటగా కేసు అయితే నమోదు చేశారు. ఆ కేసులోనే ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే 2 రోజులు కస్టడీకి అనుమతించిన తర్వాత ఆ కస్టడీలో ఏదైతే స్వయంగా హైదరాబాద్ కమిషనర్ విసి సజ్జనార్ కూడా పాల్గొన్నారు. అయితే సజ్జనార్ కూడా తనను టార్చర్ చేశారని, తనను చంపేశాను, అలాగే తన కుటుంబ సభ్యులను ఎన్కౌంటర్ చేస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినట్లు కూడా ఉదయ్ కృష్ణారెడ్డి ఇటు మెజిస్ట్రేట్కి అయితే తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే 2 రోజుల్లో దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా ఇటు మెజిస్ట్రేట్ ఆదేశించినట్లయితే తెలుస్తుంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.